ఎట్ ది ఎండ్ మీరు ఒక మంచి ప్యాకేజ్ కొట్టాలి అంటే డెఫినెట్లీ దిస్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ విల్ బి ఏ గ్రేట్ అసెట్. సో మిస్ అవుట్ దిస్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అండ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో కీ ఆస్పెక్ట్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీరు కనుక స్టార్ట్ చేయాలి అంటే లైక్ వాట్ ఆర్ ది స్టెప్స్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ గెటింగ్ ఇంటు ది వీడియో మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో దట్ మీకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్, what is competitive programming? So competitive programming is a sport where participants try to solve problems, well-defined programming problems within a time frame. So ఇచ్చే time frame లో ఒక ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడమే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. అండ్ ఈ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే they will test a variety of skills including algorithmic design, data structures, mathematics and also problem solving abilities. అండ్ దీంట్లో వచ్చేసి అయితే మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఇండివిజువల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఇన్ టీమ్స్ వైజ్ అయినా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎట్ ది ఎండ్ మీరు ఇచ్చే సొల్యూషన్స్ అయితే ఎట్లా జడ్జ్ చేస్తారు అంటే కరెక్ట్నెస్ అండ్ ఎఫిషియన్సీ. సో మీరు ఇచ్చే సొల్యూషన్ ఎంత ఎఫిషియెంట్ గా ఉంది అండ్ ఎంత కరెక్ట్ గా లైక్ ఎంత ప్రిసైజ్ గా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది అనే దాన్ని బట్టి మీ ప్రోగ్రామింగ్ సొల్యూషన్ ఏదైతే మీరు ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దాన్ని అయితే వాళ్ళు జడ్జ్ చేస్తారు. నెక్స్ట్ లెట్స్ సీ వాట్ ఆర్ ది కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నెక్స్ట్ ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కాంపిటీషన్స్ అండ్ స్కోరింగ్ అండ్ జడ్జింగ్. సో దీస్ ఆర్ ది కీ ఆస్పెక్ట్స్. సో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంటి అంటే ఎస్పెషల్లీ డిజైన్ టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్ అండ్ ఆల్సో యువర్ ఆల్గరిథమిక్ ఎఫిషియన్సీ. దీంట్లో సింపుల్ టాస్క్ నుంచి కాంప్లెక్స్ ఆల్గరిథమిక్ ఛాలెంజెస్ వరకు అయితే ఉంటాయి అనమాట ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో. అండ్ నెక్స్ట్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో వీళ్ళు ఏంటి అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. సో ఈ డేటా స్ట్రక్చర్స్ లో ఏంటి అంటే కామన్ టాపిక్స్ ఇంక్లూడ్ సర్చింగ్స్, సార్టింగ్స్, గ్రాఫ్ థియరీ, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ మెనీ మోర్. సో దీంట్లో అయితే ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కి ఏ లాంగ్వేజ్ తీసుకోవచ్చు? సో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామర్స్ చూస్ C++ అండ్ జావా and also you can choose Python also, but I prefer C++ because C++ is faster compared to other languages. మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యే టైం వచ్చేసి అయితే వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఏంటి అంటే C++ is most preferred in this competitive programming. And next కాంపిటీషన్స్. సో కాంపిటీషన్స్ లో వచ్చేసి అయితే మనకి ఆన్లైన్ ఉంటాయి అండ్ ఆల్సో ఆఫ్లైన్ ఉంటాయి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ కాంపిటీషన్ ఫర్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో నార్మల్ గా లీప్ కోడ్ తీసుకున్నా, గీక్స్ ఫర్ గీక్స్ తీసుకున్నా, కోడ్ చెఫ్, ఐడల్స్, కోడ్ ఫోర్సెస్ అండ్ గూగుల్ కోడ్ జామ్. సో ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే కాంటెస్ట్స్. సో దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ కాంటెస్ట్. సో దీంట్లో వచ్చేసి అయితే లీడర్ బోర్డ్ ఉంటుంది. సో దాంట్లో అయితే జడ్జ్ చేసేసి మీకైతే ఒక ర్యాంకింగ్ అయితే ఉంటది అనమాట. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసారు అండ్ వాట్ ఈస్ ది టైమ్ అండ్ వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ, ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యే దాన్ని బట్టి మీ ఎవాల్యుయేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో అండ్ ఆల్సో ఆన్ సైట్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కాంపిటీషన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా వెరీ సూన్ అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ సీ వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ వన్, స్కిల్ డెవలప్మెంట్. సో త్రూ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ మీ DSA స్కిల్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఆల్సో యూ విల్ గెట్ క్రూషియల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్గరిథమిక్ థింకింగ్ అండ్ లాజిక్ బిల్డింగ్. సో ఇవన్నీ స్కిల్స్ అయితే మీకు డెవలప్ అవుతాయి బై దిస్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. అండ్ దీస్ స్కిల్స్ ఎట్లా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే లైక్ కెరీర్ ఆపర్చునిటీస్, లైక్ అది ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ అవ్వచ్చు. కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, యాపిల్, మైక్రోసాఫ్ట్, లైక్ వాట్ ఎవర్ మే బీ కంపెనీస్, లైక్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఇచ్చే కంపెనీస్ అన్ని DSA రౌండ్స్ అయితే ఉంటాయి. సో DSA రౌండ్ ఏంటి అంటే నార్మల్ గా సో దేర్ యూ నీడ్ టు కంపీట్ విత్ అదర్ ప్రోగ్రామర్స్ లైక్ యూ. సో అక్కడ కూడా మీరు సేమ్ ఇట్లే ప్రోగ్రామ్స్ అయితే సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసినాక మీకు వచ్చే అవుట్పుట్ బట్టి అండ్ టెస్ట్ కేసెస్ ని బట్టి దే విల్ గివ్ యూ స్కోర్ అండ్ ర్యాంకింగ్. దాన్ని బట్టి మీ ప్లేస్మెంట్ అయితే డిసైడ్ అయిపోయింది. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వల్ల మీ ప్లేస్మెంట్స్ కి ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మీకైతే క్లారిటీ అయితే రావాలి. కమ్యూనిటీ అండ్ రికగ్నైజేషన్. సో నార్మల్ గా ఏంటి అంటే ఫర్ గీక్స్ కావచ్చు, లీడ్ కోడ్ అండ్ కోడ్ చెఫ్ అండ్ మెనీ మోర్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు మీ ప్రొఫైల్ ని కనుక బిల్డ్ చేసుకుంటే అక్కడ యూ కెన్ బిల్డ్ ఏ కమ్యూనిటీ. లైక్ ఏంటి అంటే మీరు కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు త్రూ దీస్ ప్లాట్ఫామ్స్ యూ కెన్ గెట్ ఇన్ టు కమ్యూనిటీస్ ఆఫ్ ప్రోగ్రామర్స్. సో దట్ ఏంటి అంటే మీరు ఇంకా మీ స్కిల్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కాంపిటీషన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ రికగ్నైజేషన్. సో దట్ యూ విల్ గెట్ మెనీ మోర్ ఆపర్చునిటీస్. ఫన్ అండ్ ఛాలెంజింగ్. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ ఎంతూజియాస్ట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ దీస్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే ఏంటి అంటే లైక్ సాల్వ్ చేస్తున్న కొద్దీ యూ విల్ గెట్ ఇన్ టు డీపర్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్
మనం సాల్వ్ చేస్తున్న కొద్దీ అండ్ యూ విల్ గెట్ మెనీ ఎర్రర్స్ అండ్ వాటిని సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉంటే యూ విల్ గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్ అండ్ మీ ప్రోగ్రామింగ్ ఎబిలిటీ అండ్ లాజికల్ బిల్డింగ్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్. సో దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. సో మీరు ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అవుతే డెఫినెట్లీ ట్రై కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్సో ఎట్ ది ఎండ్ మీరు ఒక మంచి ప్యాకేజ్ కొట్టాలి అంటే డెఫినెట్లీ దిస్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ విల్ బి ఏ గ్రేట్ అసెట్. సో డోంట్ మిస్ అవుట్ దిస్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామ్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో హౌ టు గెట్ స్టార్ట్ విత్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్, learning resources. So there are many online platforms like Geeks for Geeks, HackerRank and LeetCode which offer practice problems and tutorials. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు లాగిన్ అయ్యేసి మీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. అక్కడ మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి టాపిక్స్ వైజ్. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని బేసిక్స్ నేర్చుకొని దాని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకొని దెన్ లైక్ మీకు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి లైక్ ఎవ్రీడే ప్రాబ్లమ్స్, పిఓటిడి అనేసి ప్రాబ్లమ్ ఆఫ్ ది డే అనేసి గీక్స్ ఫర్ గీక్స్ లో అయితే ఉంటది అండ్ LeetCode లో కూడా అట్లే ఉంటది. సో మీరు స్ట్రీక్ ని మెయింటైన్ చేస్తూ ఎవ్రీడే ఒక సింగిల్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉంటే యూ విల్ గెట్ స్ట్రీక్ అండ్ ఆల్సో యూ విల్ గెట్ సమ్ అమేజింగ్ గుడీస్ లైక్ దిస్. దెన్ ట్రై టు జాయిన్ ఇన్ కాంపిటీషన్స్. సో కాంపిటీషన్స్ కూడా ఇదే ప్లాట్ఫామ్స్ లో అయితే మనకి చాలా కాంపిటీషన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో ఆ కాంపిటీషన్స్ లో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ ఆల్సో ఇంప్రూవ్ లైక్ ఏంటంటే మీ స్కిల్స్ ని టెస్ట్ చేసుకోండి అండ్ ఎక్కడెక్కడ వీక్ గా ఉన్నారో దాని మీద ఫోకస్ చేయండి. దెన్ దాని మీద మళ్ళీ దాని అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎవ్రీ వీక్ అయితే కాంటెస్ట్ జరుగుతూనే ఉంటాయి. సో దాంట్లో మీరు ఒక మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. దేర్ ఆర్ సమ్ హైరింగ్ కాంపిటీషన్స్. సో నార్మల్ గా జాబ్స్ కి హైర్ చేసుకోవడానికి కాంపిటీషన్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు. సో డోంట్ మిస్ దెమ్. సో ఏదైతే ఈ వీక్లీ కాంటెస్ట్ అండ్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో దీనిలో పర్ఫెక్ట్ అయ్యేసి దాంట్లో అయితే క్రాక్ చేసేయండి. ఒక మంచి ర్యాంక్ వస్తే డెఫినెట్లీ ఒక హై పేయింగ్ ఇంటర్న్షిప్ అయితే వస్తుంది, హై పేయింగ్ ప్లేస్మెంట్ అయితే మీకు అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టడీ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో మీరు నేర్చుకుంటూనే ఉండండి కంటిన్యూస్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో రైట్ నౌ లైక్ వాళ్ళు అమెజాన్ లో వర్క్ చేసినా, గూగుల్లో వర్క్ చేసినా, లైక్ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే వాళ్ళైతే ఈ లాజిక్ బిల్డింగ్ ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తూనే ఉంటారు. లైక్ LeetCode కానీ గీక్స్ ఫర్ గీక్స్. సో దీంట్లో అయితే వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఏంటి అంటే వాళ్ళు ఇంకా లైక్ అప్గ్రేడ్ అవుతూ వెళ్తారు. సో వాళ్ళ లాజిక్ బిల్డింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో లాజిక్ బిల్డింగ్ కి ఆర్ ఎల్స్ ప్రోగ్రామింగ్ కి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ గ్రేట్ అసెట్. సో మీకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నా. సో ఈ వీడియోలో అయితే మీరు సంథింగ్ న్యూ నేర్చుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీకు పాసిబుల్ అయినంత వరకు మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో అయితే షేర్ చేయండి. సో దట్ మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితే అవుతుంది అండ్ ఆల్సో నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.